జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జపాన్ పసిఫిక్ తీరంలో 10 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం జపాన్లో ఎటువంటి భూకంపం సంభవించింది అనేది అక్కడ ఛానల్స్ ఎలా ఊగుతున్నాయో మీరు చూడొచ్చు. దాంతోపాటు అక్కడ ఉన్న ఆ ఇళ్లలో సైరన్స్ కూడా మోగుతున్నాయి. ఒక్కసారి ఆ ఆడియో కూడా విందాం. ఆ ఇంట్లో ఆ లైట్స్ ఊగుతున్న క్రమంలో ఆడియో కూడా ఉంది. సైరన్లు మోగుతున్న ఇంట్లో ఒక్కసారి కుదిరితే ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి భూకంపం సంభవించింది జపాన్లో అని చెప్పి 7.6 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. జపాన్లో ఈ మధ్య విరివిగా అక్కడ భూకంపాలు సంభవిస్తున్న క్రమం, దానికి సంబంధించిన దృశ్యాలను మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా జపాన్ ఉలిక్కిపడింది. 7.6 తీవ్రతతో భూకంపం అక్కడ సంభవించింది. మన కాలమాన ప్రకారం చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితం అంటే 7:45 ప్రాంతంలో వాళ్ళకి ఈ భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో నార్త్ ఈస్ట్ జపాన్ మీద ఈ భూకంపం ప్రభావం ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 3 మీటర్ల ఎత్తు వరకు కూడా 3 మీటర్ల నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు కూడా ఇటు ఆ అలలు ఎగసిపడే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. హోకియాడోతో పాటు అమోరి, అవాటే ఈ ప్రాంతాలకు సంబంధించి. దాంతోపాటు 3 మీటర్ల నుంచి సుమారుగా అంటే దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు కూడా ఇటు అలలు ఎగసిపడే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం 11:15 ప్రాంతంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. దాంతోపాటు మాట్లాడుకుంటే ఇటు జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే ఏపీ సెంటర్ దాదాపుగా 80 కిలోమీటర్లు, భూకంప కేంద్రం 80 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ సైరన్స్ మీరు వినొచ్చు. సునామీ వార్నింగ్ సైరన్స్ అక్కడ మోగుతున్న ఆ విజువల్స్ ని మీరు చూడొచ్చు.震度6強とか7いってるよ。まだ揺れてる。やばいやばい。これ震度6強とか7いってるよ。まだ揺れてる。やばいやばい。これ震度6強とか7いってるよ。హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యంగా 7.2 నుంచి 7.6 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. అథారిటీస్ ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ ఆ ప్రాంతాల మీద, నార్త్ ఈస్టర్న్ కోస్ట్ లైన్ కి సంబంధించి అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా హోకియాడో తీర ప్రాంతానికి దగ్గరలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ క్షణంలో దీంతో పాటు అక్కడ సేఫ్టీ గురించి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళ హెచ్చరికలు జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ సో ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ మధ్యకాలంలో భారీగా భూకంపాలు సంభవిస్తున్న సందర్భం ఉంది. అసలు ఎందుకు ఈ సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు, ఎప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారంటే కనుక ఈ సునామీ వార్నింగ్స్ అనేవి జపాన్లో ఆ కోస్టల్ ప్రాంతానికి ఎప్పుడు ఇస్తారంటే దాదాపుగా 6 నుంచి 6 కావచ్చు, లేకపోతే ఆ పైన 6 నుంచి ఆ పైన తీవ్రతతో కనుక భూకంపం సంభవిస్తాయి. అటువంటి సందర్భాల్లో అప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఆ తీవ్రత ఇప్పుడు ఏకంగా 7.6గా ఉండడంతో వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు అక్కడ అధికారులు. జపాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కొద్దిసేపటి క్రితం ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. జపాన్ దగ్గర 3 టైర్ సిస్టమ్ ఉంటుంది సునామీ వార్నింగ్ కి సంబంధించి. మేజర్ సునామీ వార్నింగ్, అలాగే సునామీ వార్నింగ్, సునామీ అడ్వైజరీ అంటూ కూడా. అయితే సునామీ దీని గురించి మాట్లాడుకున్న క్రమంలో మరి ముఖ్యంగా ఈ సునామీ హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారంటే అలల తీవ్రత 3 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటాయి. 3 మీటర్ల కన్నా ఎక్కువ ఎగసిపడే అవకాశం ఉండే సందర్భంలో సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సునామీ థ్రెట్ అంటూ కూడా అక్కడ హెచ్చరికలు జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే 6 తీవ్రతతో ఆ అఫీషియల్ నోట్ని మీరు చూడడం జరుగుతోంది. ఎప్పుడైతే 6 తీవ్రత కన్నా ఎక్కువ తీవ్రతతో
అక్కడ భూకంపం సంభవిస్తే వెంటనే సునామీ వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు సునామీ వార్నింగ్ గురించి మాట్లాడుకున్నాం. సునామీ వేవ్స్ అనేవి దాదాపుగా 1000 కిలోమీటర్ల వరకు కూడా, అంటే భూకంప కేంద్రం నుంచి 1000 కిలోమీటర్ల వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని హెజార్డస్ సునామీ వేవ్స్ అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే పెసిఫిక్ తీరంలో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఒకసారి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. జపాన్లో ఎక్కడ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ మీద 7.60 తీవ్రతతో, అంటే 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అంటే భూకంపం సంభవించిన కేంద్రం నుంచి 1000 కిలోమీటర్ల వరకు కూడా ఈ తీవ్రత ఉండే అవకాశం ఉంటుందనేది ఇటు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఈ సునామీ వేవ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది 1000 కిలోమీటర్ల వరకు అంటూ కూడా. ఆ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఏం చెప్తుందంటే వన్ ఆఫ్ 2 సునామీ వార్నింగ్ సెంటర్స్ ఇన్ ద యుఎస్, అంటే అమెరికాలో ఉన్న వార్నింగ్ సెంటర్స్, సునామీ వార్నింగ్ సెంటర్స్ ఒక అడ్వైజరీని కావచ్చు, లేకపోతే ఒక అంశానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళ హెచ్చరికలు సూచనలు జారీ చేయడం జరుగుతోంది. అదేముంటుందంటే హెజార్డస్ అంటోంది. హెజార్డస్ సునామీ వేవ్స్, ఎర్త్ క్వేక్ సంభవించిన చోటు నుంచి హెజార్డస్ సునామీ వేవ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అది దాదాపుగా 1000 కిలోమీటర్ల వరకు కూడా ఎపిసెంటర్ నుంచి వితిన్ 1000 కిలోమీటర్స్, అంటే 1000 కిలోమీటర్ల పరిధి లోపల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జపాన్తో పాటు రష్యా మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఈ భూకంప కేంద్రాన్ని ఎక్కడ గుర్తించారు? జపాన్లోని ఈశాన్య తీర ప్రాంతంలో, అక్కడ 80 కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఎప్పుడైతే ఎర్త్ క్వేక్ వచ్చిందో అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కూడా సేఫ్టీ చెక్స్ కంటిన్యూ అవుతున్నాయట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కూడా వాటి సేఫ్టీ చెక్స్ని ప్రారంభించారు. ఎప్పుడైతే భూకంపం సంభవించిందో వెంటనే అక్కడ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ NHK ఏం చెప్తుందంటే కనుక ఎప్పుడైతే భూకంపం సంభవించిందో వెంటనే వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని కూడా వాళ్ళు సేఫ్టీ చెక్స్ని ప్రారంభించారు. ఎపిసెంటర్ని గుర్తించడం జరిగింది. జపాన్కి సంబంధించిన కోస్టల్ ప్రాంతంలోని దాదాపు స్థానిక కాలమానం ప్రకారం 11 గంటల 15 నిమిషాల ప్రాంతంలో జపాన్కు ఉత్తరం అలాగే తూర్పు, అంటే ఈశాన్య ప్రాంతం, జపాన్ ఈశాన్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. 80 కిలోమీటర్ల లోతులో అమోరి ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా జపాన్ భూకంప కేంద్రం చెప్పుకొచ్చిన సందర్భం. సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఈ ఎర్త్ క్వేక్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎక్కడెక్కడ సంభవించిందంటే హొకియాడో ప్రిఫెక్చర్, అమోరి, అలాగే మిసావా, టోక్యోకి రాజధాని టోక్యోకి కాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటే కనుక బహుశా ఇంపాక్ట్ కాస్త ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా వరకు దీని ప్రభావం ఉండొచ్చు. 1000 కిలోమీటర్ల పరిధి వరకు కూడా ఈ సునామీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి బహుశా ఆ ఇంపాక్ట్ దీని మీదకు ఉండే అవకాశం ఉంది. సునామీ వార్నింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఎప్పుడైతే 7.6 తీవ్రత ఆ మ్యాగ్నిట్యూడ్తో భూకంపం సంభవించిందో జపాన్లోని ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటికే సునామీ వార్నింగ్స్ని ఇవ్వడం జరిగింది. ఈ ఎర్త్ క్వేక్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల గురించి కొద్దిసేపటికి మాట్లాడుకున్నాం. ఇది మనం అంటున్న మాట కాదు, ఏకంగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఏం చెప్తుందంటే 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. ప్రస్తుతం జపాన్ ప్రభుత్వం అలర్ట్ అయింది ఈశాన్య ప్రాంతాలకు. ఈశాన్య జపాన్ తీరంలో ఉన్న జపాన్లో ఉన్న ఈశాన్య తీర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. 7.6 తీవ్రతతో జపాన్లో భూకంపం సంభవించింది. ఆ భూకంపం తీవ్రతతో ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సునామీ హెచ్చరికలు అంటే దాదాపుగా అలలు 3 మీటర్ల నుంచి 3 మీటర్లకు పైగా, అంటే 10 అడుగుల ఎత్తు వరకు కూడా. ఆ రిక్వెస్ట్ ఒకసారి 10 అడుగుల ఎత్తు వరకు కూడా, ఎందుకంటే 3 మీటర్ల నుంచి 3 మీటర్లు అంటే దాదాపుగా 10 అడుగులు అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. అంటే 10 అడుగుల ఎత్తు వరకు కూడా అలలు ఎగసిపడే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ మన హైట్స్ గురించి మాట్లాడుకుంటే 5 నుంచి 6 అడుగులు అనుకోండి. సో అలాంటిది 10 అడుగుల ఎత్తు వరకు కూడా, 10 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉంటుంది. 3 మీటర్స్ సునామీ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి అక్కడ లోకల్ అధికారులు చెప్తున్న సందర్భం. దాంతోపాటు న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి కూడా వాళ్ళు చెక్స్ చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
దాదాపుగా సునామీ ఆఫ్ 40 సెంటీమీటర్స్ అబ్జర్వ్డ్ అంటూ కూడా చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈ ఎర్త్ క్వేక్ 45 నిమిషాల క్రితం చోటు చేసుకుంది. దీంతో ఆ ఎపీ సెంటర్, జపాన్కి సంబంధించి ఎపీ సెంటర్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ప్రస్తుతం ఐ థింక్ ఆ సునామీ కూడా సంభవించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ సునామీ వేవ్స్ దాదాపుగా 10 అడుగుల ఎత్తు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్న క్రమంలో జపాన్ పోర్ట్స్ దగ్గర సునామీ వచ్చేసిందని చెప్పి తెలుస్తోంది. జపాన్ పోర్ట్స్ దగ్గర 40 సెంటీమీటర్ల వరకు కూడా అలలు సముద్రం ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ముత్సు ఒగువారా ప్రాంతానికి సంబంధించి అక్కడ అమోరి ప్రిఫెక్చర్లోని ముత్సు ఒగువారా ప్రాంతంలో, అలాగే ఉరుక్వా ఐలాండ్స్ హొకియాడోకి సంబంధించి ఉరుకావా ఆ ప్రాంతంలో కూడా ఇటు సునామీ వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా కాస్త అలలు ముందుకొచ్చాయి, సముద్రం 40 సెంటీమీటర్లు ముందుకొచ్చినట్టుగా ఇటు చెబుతున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోకి రోడ్ల మీదకు నీరు వచ్చింది అనే అంశం గురించి మాట్లాడుకున్న క్రమంలో కూడా ఇటు పోర్ట్స్ మీద ఇంపాక్ట్ చూపించింది ఆల్రెడీ. ఆఫ్ కోర్స్, ఎందుకంటే రిమెంబర్, ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకుందాం, దాంట్లోని ఒక గుండ్రటి వస్తువు, ఒక గోళీకాయో వాటర్ ఇటు తీసుకొని దానికి దారం కట్టి నీటిలో వేసేద్దాం. వేసిన తర్వాత ఒక్కసారిగా ఆ గోళీని కదిపితే ఏమవుతుంది, ఆ గోళీని కదిపితే ఏమవుతుంది, ఆ వైబ్రేషన్కి నీరు కూడా కదులుతుంది, అంటే కాస్త ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. సముద్రంలో కూడా అంతే. ఎప్పుడైతే సముద్రంలో భూకంపం సంభవిస్తుందో, అఫ్కోర్స్ సముద్రంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. జపాన్కి సంబంధించి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ తీవ్రత మీరు చూడడం జరుగుతుంది. అక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాదాపుగా 10 అడుగుల ఎత్తులో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. 10 అడుగుల ఎత్తులో అలలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణం కన్నా సముద్రం ఇంకాస్త ముందుకు వస్తుంది. ఎందుకంటే ఆ అలల తీవ్రత, ఇది కాస్త ముందుకు వెళ్తే అలలు, తర్వాత మళ్ళీ వెనకాలకు వస్తూ ఉంటాయి. ఈ ఆఫ్టర్ షాక్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని నిమిషాల వరకు, ఇంకా చెప్పాలంటే కొన్ని గంటల వరకు కూడా దీని ఆ ప్రభావం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ప్రస్తుతం సునామీ కూడా సంభవించినట్టుగా తెలుస్తోంది. జపనీస్ పోర్ట్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ముత్సు ఒగువారా అమోరి ప్రిఫెక్చర్లోని ముత్సు ఒగువారాలో అక్కడ పోర్ట్స్ దగ్గర 40 సెంటీమీటర్ల వరకు కూడా సముద్రం ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ఉరుకువా ఈ ఐలాండ్ ఎక్కడుంది, హొకియాడో దగ్గర, అక్కడ కూడా సముద్రం కాస్త ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో కుదిరితే మీకు ఆ విజువల్స్ కూడా ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ప్రస్తుతం మా టీం ఆ జపనీస్కి, అంటే జపాన్లో సంభవించిన ఎర్త్ క్వేక్ మీద ప్రస్తుతం కూర్చుంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ని మేము ముందుంచేందుకు ఆర్టీవీ ఆ ఇన్ఫర్మేషన్ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి, జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ప్రస్తుతం సునామీ కూడా అక్కడ సంభవించింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దయచేసి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఇప్పటికే విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. సో ఇక్కడ భూకంపం సంభవించిన తర్వాత ప్రస్తుతం సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఆల్రెడీ సునామీ సంభవించింది. కొన్ని ప్రాంతాల్లో 40 సెంటీమీటర్లకు, అంటే సముద్రం ఆ తీర ప్రాంతంలో సముద్రం ఒక 40 సెంటీమీటర్ల ముందుకు వచ్చినట్టుగా కొన్ని వార్తా కథనాలు చెప్తున్న పరిస్థితి. సో ఒక్కసారి దీనికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.